ఎక్కడికి మామయ్య వెళ్తున్నాము? మహేంద్ర షోరూమ్ కల్లుడు. ఎందుకు మామయ్య? అక్కడ కొత్త స్టాక్ వచ్చిందంట. థార్స్ చాలా కలర్స్ ఉన్నాయంట, అందుకు వెళ్తున్నాం. అవునమ్మయ్య, త్వరగా వెళ్ళైతే. వెళ్తున్నారా? వెయిట్ చేయి. మనమైతే దగ్గరికి వచ్చేసాం గైస్. అవునమ్మయ్య, ఇదేనా షాపు? అవునరా, అన్ని కలర్స్ గొండి ఉన్నాయి. ఓకే, రెడ్, వైట్, బ్లాక్, బ్లూ, గ్రీన్ అన్నీ బాగున్నాయి. రెడ్ బాగుంది, అన్నిటికీ 4x4 అని రాసినారు. వైట్ బాగుంది. ఓకే, బ్లాక్ కూడా చాలా బాగుంది. ఓకే, బ్లాక్ అయితే బాగుంది, చూద్దాం. ఓకే, బ్లూ కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడేం చెప్పక్కర్లేదు, బాగుంది ఇది కూడా. యాడ్ తీసుకుందాం. నాకైతే బ్లాక్ అనిపిస్తుంది. ఓకే, ఇంకా బ్లాక్ తీసుకుందాం అనుకుంటాను. ఓకే, ఇంకా మన దగ్గర బ్లాక్ కలర్ లేవు కాబట్టి కార్లో ఇంకా మనం బ్లాక్ కార్ తీసుకుంటాను. ఓకే, డబ్బులు అయితే ఇంకా ఇక్కడ పెట్టేద్దాంలేండి. ఓకే, చూద్దాం ఎంత బాగుందో. ఓకే, లోపల హైలైట్ ఉంది. అబ్బా ఏముంది కారు. ఓకే, ఇదైతే మనమైతే కొంటున్నాం. మొత్తానికి అయితే ఇది బాగుందన్నమాట కారు. ఓకే, ఇంకా మనమైతే వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి మనము ఇది కొనేద్దాము. చలో, ఇంకా గండి మొత్తానికైతే గండి పెట్టేసినాను అన్నమాట. ఇక్కడ చాలండి. ఓకే, ఇంకా మనమైతే ఇంకా బయలుదేరేసినాం. ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చేసినాము, మొత్తం డబ్బులు బ్యాగ్లో ఉంది. ఓకే, మనమైతే ఇంకా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. మన అల్లుడు ఫార్చునర్ కార్ వేసుకొని వస్తాడు. అల్లుడు, నువ్వు వేసుకొని రా ఫార్చునర్. సరే మాయ. మనమైతే త్వరగా వెళ్ళిపోదాము. ఓకే, కొంచెం ట్రాఫిక్ ఉంది, ఏం పర్లా. ఓకే, బాగుపోతుంది చూడండి, ఏం పర్లా. ఓకే, స్పీడ్లో అయితే మంచిగా ఉంది, లోపల కూడా చాలా బాగుంది. ఇంకా మనమైతే త్వరగా వెళ్ళిపోదాం. చల్లో. అబ్బబ్బబ్బా ఏం జారుతుంది గైస్, హైలైట్ ఉంది. దీని గురించి ఎవడైనా అంటే బాగోకుండా చెప్తారా? బాగోకుండా అంటే బాగా లేకుండా చెప్తారా? అంటే ఇది చెత్త కారు, ఇది పనికిరాని కారు అని ఎవరూ చెప్పలేరు. అంత మంచిగా ఉంటుంది కారు. ఓకే గైస్, ఫుల్గా అయితే రైజ్ పెట్టేసిన, ఇంత స్పీడ్ పోతుంది. స్పీడ్ మీటర్ లేదు కాబట్టి మనం ఏం చేయలేము. చలో, మొత్తానికైతే సూపర్ ఉంది. ఇంకా బ్రిడ్జ్ ఎక్కిచ్చేద్దాం. చలో, ఇంకా మనమైతే ఇంటి దగ్గరికి వెళ్ళి వాటర్ తాగేసి ఇంకా డైరెక్ట్ ర్యాంప్ మీదకి వెళ్ళిపోదాం. మన అల్లుడు కూడా ఇంకా వచ్చేస్తాడు అనమాట. చలో, ఓకే, ఇంకా వెళ్ళి దగ్గరికి వచ్చేసినాము. ఇంకా బ్రిడ్జి నుంచి దిగుతూనే ఇవ్వండి, ఇక్కడే ఉంది మన ఇల్లు. ఓకే, చిన్నగా వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ టర్నింగ్ ఉంది కాబట్టి మనకి. చలో, ఇంకా వచ్చేసినాము ఇంటి దగ్గరికి. బాగుంది కదా మన ఇల్లు కూడా. ప్లీజ్ గైస్ కామెంట్ చేయండి ఎలాగుందో. మనం దిగేసి అయితే ఇంకా నీళ్ళు తాగేసి ఇంకా వెళ్ళిపోదాం అనమాట ర్యాంప్ మీదకి. బాగుందన్నమాట, బ్లాక్ కలర్ తారు. ఓకే, ఇంకా అంత లక్షలు వేసుకుంటే ఇంకా బాగా ఎలాగుంటుంది గైస్. చలో, మామయ్య మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఓకే, మనకేం పర్లేదు, మనకి కొంచెం వచ్చు. కొంచెం అంటే బాగానే వచ్చు, చాలా బాగా ఉంటే అంత సీన్ లేదు మనకి. ఎందుకంటే మనకు అంత సీన్ లేదు. ఇంకా అయితే మనం కూడా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా చలో, లోపలికి వెళ్దాం. మామయ్య లేడే, ఇక్కడే ఉంటాడు అన్నాడు. ర్యాంప్ మీదకి వెళ్తా అన్నాడు కదా నీళ్ళు తాగేసి. నేను నీళ్ళు తాగేసి ఇంకా ర్యాంప్ మీదకి వెళ్ళిపోతా. దిగేసినాను. ఫార్చునర్ అయితే ఫస్ట్ టైం తోలడము. ఓకే, ఇంకా మనము నీళ్ళు తాగేసి ఇంకా వెళ్ళిపోదాం అనమాట. ఓకే, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్న టైం వచ్చింది, ర్యాంప్ ఛాలెంజ్. ఫస్ట్ అయితే మనమే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మనోనికి కొంచెమే కాబట్టి వచ్చేది, ఇంకా మనమే వెళ్ళాలి. త్వరగా వెళ్ళిపోదాం. ఓకే, జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఇది పెద్ద ర్యాంపే. మనకి GTA 5లో ఉండే ర్యాంప్ కాదు, ఇండియన్ బైక్ రైడింగ్ 3Dలో ఉండేది. ఓకే, రైడింగ్ కాదు, వేరేది. మనము ఊటిని అట్లా చెప్తున్నాం. చలో, ఇంకా మనమైతే ఓ మై గాడ్ జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే ఇంకా యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇంకా పీసులు అయిపోతుంది కారు. ముందే మంచి కారు అంటే ఇప్పుడే కొన్నా, లక్షలు ఉంటుంది. అయినా సూపర్ ఉంది, మైలేజ్ కూడా బాగా ఇస్తుంది. సైడ్ వెళ్తుంది, ఇదే కొంచెం బాగాలేదు. చలో, అయినా చాలా బాగుందన్నమాట కార్ అయితే. 100కి 200 ఇవ్వచ్చు. అయ్యో మై గాడ్, ఇలా వెళ్తున్నానే అంటే మై గాడ్ కాపాడండి దేవుడా. ఇన్సూరెన్స్ ఉంది, మనకేం కాదు. డోర్లు అయితే ఎగిరిపోయినాయి. చల్లో, మనమైతే తప్పించుకున్నాం, మనకేం కాలేదు. ఐఎమ్ సంతోషం అంటే వచ్చేసినాము అన్నమాట ఇంకిందికి. దేవుడి దయ వల్ల వచ్చేసినాం. ఓకే, మామయ్య అయితే వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఒకటే ఉండేది అంటే ఇప్పుడు మన ఛాన్స్ వచ్చింది, ఇక మనం వెళ్ళాలి.
మనమైతే మామగట్లే త్వరగా వెళ్ళిపోవాలి. ఫార్చునర్ కాబట్టి మనకేం పర్లా, మనకైతే డ్రైవింగ్ రాదనుకుంటారు. బట్ మనకి వచ్చినంత ఎవరికి రాదని తెలీదు. మనమైతే ఫస్ట్ టైం ఇంత పైకి ఎగిరిచ్చాము. హైలైట్ ఉంది. మామ చూస్తే ఆశ్చర్యపోతాడు. ఓకే, మామనైతే కిందికి వెళ్ళాక అడుగుతా. మామ కింద లేడు, బట్ ఫోన్లో అడిగేస్తా. ఎక్కడికి వెళ్ళాడంటే మామ అయితే భయపడి వెళ్ళేసాడు అనమాట. ఓకే, మన అది ర్యామ్ చూస్తే ఇంకా చచ్చిపోతాడు మామ హార్ట్ అటాక్తో. ఓకే, మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ కూడా, ఎందుకంటే ఇక్కడే చాలా డేంజర్ ఉంటుంది. ఎందుకంటే మామ కూడా ఇక్కడ ఎగరలాక పల్టీ కొట్టుకుంటూ అలా వెళ్ళాడు. ఓకే, మనమైతే నీట్గా వచ్చేసాం. అయ్యో, ఇంత పెద్ద బొక్కు ఉందా ఇక్కడ, నేను ఇంకా చూడలేదు. మై గాడ్. ఓ అమ్మయ్య, దాటి వచ్చేసినాం అనమాట. లక్కీ ఫెలో నేను, మామూలు లక్కీని కాదు, హైలైట్. అబ్బబ్బబ్బో, తిరగబడింది. అయ్యో మై గాడ్, మళ్ళీ తిరగబడింది. అయ్యో, నేను చచ్చిపోతున్నా బతికినో తెల్లే. అమ్మయ్య, బతుకున్నాము. చలో, ఇక మామయ్య అయితే అడిగేస్తా. హలో మయ్యా, ఎలాగుంది? అరే నువ్వు మనిషివా, సూపర్ హీరోవే, అలా ఎగిరిచ్చావేంట్రా? ఫస్ట్లో, సెకండ్లో అయితే చచ్చిపోతావు అనుకుంటే బతికావు దేవుడి వల్ల. ఇదన్నమాట వీడియో.